గత సంవత్సరం శాంతి స్థాపన కార్యకలాపాల సందర్భంగా ఐరాస బలగాలు లైంగిక దాడులకు పాల్పడినట్టుగా 100కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. గడిచిన 10 ఏళ్లలో ఈ ఫిర్యాదుల సంఖ్య 100 దాటడం ఇది మూడోసారి. బలగాల అత్యాచారానికి పాల్పడిన కారణంగా గర్భం దాల్చిన బిడ్డకు సాయం అందించాలని కోరుతూ 65 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని ఐరాస మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2024లో అత్యాచార ఘటనలు మొత్తం 125 నమోదు కాగా ఇందులో 98 మంది బాధితురాలు యుక్త వయస్కులు, 27 మంది బాలికలు ఉన్నట్టు ఐరాస సెక్రటరీ జనరల్ అంటానియో గుటెరస్ పేర్కొన్నారు. 2023లో 145 మంది శాంతి స్థాపక బలగాల చేతుల అత్యాచారానికి గురయ్యారని ఆయన అన్నారు. శాంతి బలగాల అత్యాచారానికి పాల్పడినట్టు వెలువడిన ఫిర్యాదుల్లో 62%, 82% కాంగో, మధ్య ఆఫ్రికా దేశాల్లోనే నమోదయ్యాయి. అయితే దక్షిణ సూడాన్, లెబనాన్లో సాగిన శాంతి స్థాపన కార్యక్రమాల సమయంలో హైతీ, కొలంబియా, ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ జోక్యం కోసం అంతర్జాతీయ బలగాలు పనిచేసినప్పుడు కూడా బలగాలు లైంగిక దురాగతాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. 2017లో ఐరాస అధినేతగా బాధ్యతలు చేపట్టిన గుటెరస్ సమితి బలగాల లైంగిక దాడులను, దోపిడీని అరికట్టడాన్ని తన అతిపెద్ద ప్రాధాన్యతగా ప్రకటించారు. ఇలాంటి ఫిర్యాదులపై దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ఆయన అనేక సంస్కరణలను కూడా ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం దక్కేలా సాయం అందించేందుకు న్యాయవాదిని నియమించారు. చూడండి, శాంతి స్థాపన కోసం వెళ్ళినటువంటి బలగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నాయట.